నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమ్. సో ఇప్పటి వరకు స్వాతి నాయుడు అంటే మనందరికీ కూడా ఒక రకంగా తెలుసు. అండ్ స్వాతి నాయుడు పర్సనల్ విషయం తెలిసిన వాళ్ళకి కూడా వేరే విధంగా తెలుసు. అంటే ఆమె గురించి తప్పుగా అనుకున్న వాళ్ళకి ఆ వీడియోస్ చూసిన తర్వాత అరే ఈమె ఇలాంటిదా అని చెప్పి కూడా పొరపాటు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకని స్వాతి నాయుడు టాపిక్ తీసుకొచ్చారు, మళ్ళీ ఆమెని ఇంటర్వ్యూ చేయబోతున్నారు, కొత్త ఏముంది అనుకుంటున్నారా? అండ్ ఈ కాలంలో మనం అంటే ఎక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినా సరే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటప్పుడు వైజాగ్ సత్య, సో మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. వైజాగ్ సత్య ఏమంటారు, వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడం, ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళతో పాటే ఉండడం. అయితే ఇప్పుడు ఏంటంటే స్వాతి నాయుడు విషయంలో ఏంటంటే ఒక ఇష్యూ జరగడం జరిగింది. మనకి రీసెంట్ గానే కుర్చీ తాత ఒక ఏమంటారు తప్పు చేశారని, లేకపోతే ఆయన మీద కేసు పెట్టారని చాలా పెద్ద రచ్చ కూడా చేశారు వైజాగ్ సత్య. మరి అదే తప్పు ఈ రోజు వైజాగ్ సత్య చేస్తే దాని మీద మాట్లాడడానికి మన దగ్గర స్వాతి నాయుడు గారు వచ్చారు. ఇంతకీ వైజాగ్ సత్య ఏం చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం ఆవిడ మాటల్లోనే. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ముందుగా గుడ్ గుడ్ బాగున్నారు, చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అబ్బాయిలే పొగుడతారు, అమ్మాయిలు కూడా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుంది. అమ్మాయిలు పొగడతారు చెప్పండి? అంటే పొగుడతారు కొన్నిసార్లు. అంటే అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే లోపల కొంచెం జెలసీ ఫీలింగ్ ఉంటుంది, అరే నాకు అందం ఉన్నది మనం ఎందుకు పొగడాలి అని చెప్పి. అట్లేదా? ఆ విధంగా పొగడరు తప్ప. నాకు అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఇష్టం, ఎందుకంటే అబ్బాయిలు ఎట్లయినా మాట్లాడతారు. సో అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటే నాకు మంచిగా ఉంటదని ఐ లైక్ లేడీ ఫ్రెండ్షిప్స్ అన్నమాట. ఉన్నారా ఫ్రెండ్స్, లేడీ ఫ్రెండ్స్? ఎవరు లేరు. లేరా? ఉంటారు ముందు. థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు మిమ్మల్ని ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎందుకు వచ్చారు, ఈ టాపిక్స్ మీద మనం మాట్లాడుకోవడం అండ్ మీ వీడియోస్ కూడా నేను ఈ విధంగా చూడడం అన్నది జరిగింది. అండ్ రీసెంట్ గా ఏంటంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వీడియో అవ్వాలి, ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ నెక్స్ట్ ఎవరు కూడా ఇలా మోసపోకూడదు. అటువంటి అంటే మంచి తనం అనే ముసుగు కప్పుకొని చేస్తున్నవన్నీ కూడా బయటికి చాలా మందికి తెలియదు. ఈ రోజు దాని గురించి మాట్లాడడానికి ముందు మీరు వచ్చారు అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ వైజాగ్ సత్య, నాకు తెలిసినంత వరకు వైజాగ్ సత్య ఏంటంటే అందరి టిక్ టాక్ స్టార్స్ కానీ ఫేమ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక కోఆర్డినేటర్ అని చెప్పి మాకు తెలిసినంత వరకు. ఏం జరిగింది ఏంటన్నది మీరే చెప్పాలి, మీరు కూడా వన్ ఆఫ్ ద టీమ్ మెంబరే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టీం లేదు, తొక్క లేదు, ఇంకా బూతులు కూడా చెప్పొచ్చు, ఏ బొక్క లేదు అంటారు కదా అట్లా అనమాట. ఏం లేదు అక్కడ కథ. తిని ఇంట్లో తిని ఉంటాడు, ఎవరైనా వస్తారు, తనది ఒక రూమ్ ఉంటుంది అనమాట యూసఫ్ గూడలో. ఎవరైనా వస్తారు, ఊరికే మాట్లాడతారు, వెళ్తారు, అంతే. ఇంకా బాలుకి ఏదైనా షూటింగ్ ఉంటే పిలుస్తాడు, బాలు వస్తాడు, చేసుకుంటాడు, అట్లా అనమాట. అంతేగాని అది ఒక గ్రూపు టీము అట్లా ఏం లేదు. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం బాలు సత్య. ఎట్లా అంటే వాళ్ళు ఒక కుకింగ్ షో చేస్తున్నప్పుడు ఒక ఆయన చేపిస్తున్నాడు. సో మొత్తానికి ఏమైందేమో నన్ను కూడా ఒక ఎపిసోడ్లో చేయమని నన్ను పిలిచారు. సమ్ బాలువా లేదా ఆ టీం అతను పిలిచారనమాట. పిలిచినప్పుడు నేను కుకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడే బాలు డిమాండింగ్, అంటే ఒక రోజు ఒక 4 షోస్ అనమాట. కాస్ట్యూమ్స్ అంటే అసలు ఆయన ఏం మాట్లాడారు, బాలు సేయింగ్ ఇప్పుడు ఇది కట్టుకో, ఇప్పుడు ఇది కట్టుకో, అట్లా అనమాట. సరే ఓకే. అప్పుడే సత్య నాకు పరిచయం అయ్యాడు. అప్పుడే సత్య జిడ్డులాగా పట్టుకున్నాడు. నేను అది అప్పుడు తెలుసుకోలేకపోయినా. అంటే ఎలా అంటే ఆ షో 4 ఎపిసోడ్స్ పొద్దున సాయంత్రం అయిపోయింది. వాళ్ళు మళ్ళీ వేరే షో చేద్దామన్నారు, కానీ అగ్రిమెంట్ వేరే దగ్గర చేయకూడదు అన్నారు. అట్లా ఇట్లా ఏదైనా చేస్తాం కదా, అంటే నా వల్ల అందరూ బతకాలి కదా. ఒక దగ్గర నేను స్టిక్ అయిపోతే పాపం నన్ను నమ్ముకున్న వేరే ఛానల్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. అప్పుడే నేను అక్కడి నుంచి వేరే ఇంటర్వ్యూకి వెళ్తుంటే సత్య నేను కూడా నీతో వస్తానన్నాను. అమ్మో సత్య అంటే ఊరుకోడు, వైజాగ్ సత్య అనాలి, సత్య అనొద్దు, వైజాగ్ సత్య అనాలి. ఎందుకంటే అంటే సత్య చాలా మంది ఉంటారేమో తెలీదు, అట్లా అని చెప్పేసి అప్పుడే రేపు పొద్దున్న వైజాగ్ కూడా నా వల్లనే ఫేమస్ అయింది, నేను వైజాగ్ సత్యాన్ని పెట్టుకోవడం వల్లనే అన్నట్టు ఉంటుంది. నాకు కొన్ని వాయిస్ మెసేజ్లు పెట్టాడు మా ఇద్దరికి గొడవైన తర్వాత. దాంట్లో ఏం పెట్టాడంటే నేనే నీకు వరల్డ్ అంతా చూపించా, అంటే అసలు ప్రపంచాన్ని నేనే నీకు పరిచయం చేశా అనేసి అన్నాడు. సో అంటే దానికి సంబంధించి నేను ఒక వీడియో పెట్టా, అది ఇప్పుడు డిలీట్ చేసేసాను. ఇంకా ఒకవేళ దాంట్లో ఉంటే వినపడేది, ఎందుకంటే ఆ వాయిస్లన్నీ నేను కూడా డిలీట్ చేసేసాను అనమాట. నేను షాక్ అయిపోయినా. ఒక్కదాన్ని నేను హైదరాబాద్ వచ్చి నేను ఎన్ని స్ట్రగుల్స్ అయ్యా నాకు తెలిసి, నిన్న కాక మొన్న వచ్చి నాకు వరల్డ్ చూపించాను అంటాడు ఏంటి, అసలు నాకు అర్థం కాలేదన్నమాట. అంటే నా మమ్మీ కూడా ఏ రోజు అనలే నేను కన్నా నిన్న, ఈయన ఎవరు అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నా. అయితే వాళ్ళు
అలా బాలు పరిచయం అనమాట. అప్పటి నుంచి సత్య పరిచయం. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. అయితే ఏంటంటే నేను ఎవ్వరికి తొందరగా నేను దగ్గర అవ్వను. అంటే నేను అందరినీ హాయ్ బాయ్ అంతే తప్ప నా ఫోన్‌లో ఒకళ్ళ నంబర్ సేవ్ చేసుకోవడం గానీ, నా స్టేటస్ అలా గూడా ఏం లేదు. అంటే అంత హార్ట్ టచింగ్, అంత రియాలిటీగా నాకెవ్వరు అనిపించలేదు ద వరల్డ్‌లో. అందరూ మంచోళ్ళే కాదని నేను అనట్లా. కానీ వాళ్ళ వల్ల నేను ఏ రోజైనా బాధపడడం ఎందుకు అని నేను నా లిమిట్స్ హాయ్ బాయ్ అంతవరకే తప్ప నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరనమాట. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. మీ ఇంటికొస్తాను అది ఇది అంటే, లేదు నేను బయటున్నా అని నేను చెప్పేదాన్ని. ఆ తర్వాత మొత్తానికి ఎట్లాగొట్లా మా ఇంటికి వచ్చాడు. మామూలుగా కలిసి వెళ్ళాడు. అట్లా మళ్ళా తర్వాత మా పాప బర్త్‌డే ఉంటే వచ్చి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా చాలా సార్లు కలవద్దామంటే కలవలేదు. ఆ తర్వాత మళ్ళా నేను ఒక షో చేస్తున్నప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు. నేను తనని పిలిచానో లేదా తనే వచ్చాడు. మొత్తానికి ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళేమన్నారంటే షూటింగోళ్ళు కుకింగ్ షో అనమాట. సో, స్వాతి గారు మీరు మెయిన్ జస్ట్ ఎవ్రీ కుకింగ్‌కి ఒక గెస్ట్ వచ్చిపోతుంటారంటే, సరేనండి ఇప్పుడు సత్య ఉన్నాడు గదా! సత్యకి రమ్మనండి అనేసి నేనన్నాను. వచ్చాక ఆన్ కెమెరానే ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ చేయించే వాళ్ళతోటి, "ఏ స్వాతి ఎందుకు వేస్టు? నాకు చాలామంది సెలబ్రిటీలు తెలుసు. ప్రతి ఒక్క కుకింగ్ షోకి నేనొక కొత్త సెలబ్రిటీ తీసుకొస్తా." అంటే ఈయన మెయిన్ ఉండిపోతాడు కుకింగ్‌లో. ఓకే. సెలబ్రిటీ మారుతుంటారు. అనగానే నాకు బాధ అనిపించింది. నాకు ఉన్న ఒక వీక్ పాయింట్ ఏంటంటే, నేను ఆన్ ద స్పాట్ ఫైట్ చెయ్యను ఎవరితోటి. ఏదైనా చూస్తా, భరిస్తా, ఎంతవరకు అంతవరకు. వన్ డే ఇట్ విల్ బ్లాస్ట్. అప్పుడు నేను మొత్తం బయట పెడతా. మీడియా ముందుకు గానీ, లేదా నా మొబైల్‌లో వీడియో తీసుకొని చేయడం అట్లా చేస్తామాట. తర్వాత ఎళ్ళిన తర్వాత నేను అన్నాను. వాళ్ళతోటన్నా, "సార్ మీరు నాకు షో ఇచ్చారు. మనం ఇంకా పేమెంట్స్ అది. అతను ఏంటండి మధ్యలో తనొచ్చి మొత్తం నేను ఉంటాను. అంటే ఈమె వేస్ట్ అలా ఎలా తను చెప్తాడని" అప్పుడు మా ఇద్దరికి గొడవైంది. నువ్వెంత తిట్టుకున్నాం మేమిద్దరం. తిట్టుకుని అప్పటి నుంచి మాట్లాడుకోవడం మానేసాం. మానేసిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా ఫోన్‌లో మెసేజ్ చేస్తున్నాడు. మామూలుగానే నేను దూరం పెడతా అందరికి. వద్దని చెప్పేసి అన్న తర్వాత, అలా కాదు, ఇలా కాదు మాట్లాడదాం అన్న తర్వాత, ఇంకా మామూలుగా తనది వైజాగ్ కదా! సో, ఇట్లానే చాలా సార్లు కాల్ మెసేజ్ చేస్తుంటే నేను కలవలేదు తనతోటి. అయితే ఎప్పటినుంచి మేము కలిసి ట్రావెల్ చేయడం స్టార్ట్ అయిందంటే, రీసెంట్‌లీ నేను ఒకసారి వైజాగ్ ఎళ్ళాననమాట. అప్పుడు కూడా తను "నువ్వు వైజాగ్ ఎళ్తున్నావు కదా! అరకెళ్తున్నావు కదా! నేను కూడా మీతో పాటు వస్తాననేసి" అన్నాడు. ఇప్పుడు మనం ఒకడి దగ్గరికెళ్తుంటే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది కదా! ఇప్పుడు తనకి కూడా మనం రూము, ఫుడ్డు, ట్రావెల్ అన్నీ చూసుకోవాలి కదా! ఆల్రెడీ నేను, హస్బెండ్, పాప, మమ్మీ, డ్యాడీ, తమ్ముడు వీళ్ళందరం ఉన్నాం. కార్‌లో ఎళ్తున్నాం. నేనన్నా సారీ సత్య అంటే మళ్ళా అది కూడా బర్డెన్ అయితదంటే అలా అక్కడ వచ్చింది. ఆ తర్వాత అప్పుడు కూడా నేను కొద్దిగా అవాయిడ్ చేశాను. తను చాలా కాల్స్ చేశాడు. అప్పుడు కూడా నేను కొద్దిగా అవాయిడ్ చేసేసాను. ఆ తర్వాత ఏమైందంటే ఇంక నాకు పెద్దగా షూటింగ్స్ ఏమి లేవనమాట. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. తినేంటంటే ఫోన్ చేసి కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీడియా పీపుల్ వస్తారు రోజు. "అక్కడికి రా స్వాతి మనం మాట్లాడదాము" అని చెప్పేసి. అంటే చాలా దగ్గర సత్య ఎట్లా అంటాడంటే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో, ఇంటర్వ్యూ ఉందనుకో, ఇద్దరికి కలిపి పెట్టండి అంటాడు. అవును. వాళ్ళేమంటారంటే, కాదండి సింగిల్ అంటే, "ఆహా! అట్లయితే మేమివ్వం. కలిపైతేనే ఇస్తాం మేము." అంటే ఇవ్వమని కూడా గెస్ట్ చెప్తారా? వైజాగ్ తిను చెప్తాడు. సత్యనే చెప్తాడు. నా ఉద్దేశం ఏంటంటే, సత్య ఒక్కడే వీడియోస్ ఎవరు చూడరు. వేరే వాళ్ళతోటి ఉంటేనే ఆళ్ళని చూస్తారు కదా! అట్లనే అని నేను అనుకుంటున్నా. అలా అని తను చేస్తాడు. అలా చేస్తాడనమాట. అయితే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నాకేంటంటే నేను ఆన్ కెమెరా ఎంత నేను షై లేకుండా చేస్తానో, బయట ఐ ఫీల్ సో షై. నలుగురిలోకెళ్ళి మాట్లాడాలన్నా, ఎక్కడైనా మీడియా ముందుకెళ్ళి మాట్లాడాలన్నా నాకేంటంటే నా పక్కన ఇంకొకళ్ళు ఎవరైనా తోడుండాలి. అంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఐ డోంట్ నో దట్ ఆల్ అందువల్ల అనమాట. సో, మా హస్బెండ్ ప్రతిసారి నాతో పాటైతే రాడు కదా! ఎందుకంటే బేబీని కూడా చూసుకోవాలి. నేనేమనుకున్నానంటే సరే వైజాగ్ సత్య ఉంటే ఏంటంటే మేమిద్దరం కలిసి మీడియా ముందుకెళ్ళి మాట్లాడడానికి అట్లా నాకు కొద్దిగా కంఫర్ట్ అనిపించింది. ఇంకోటేంటంటే ఇప్పుడు ఒక అబ్బాయితో కలిసి తిరిగితే ఎవరైనా డౌట్ పడతారు. ఈళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉంది ఏంటి అని. సో, చెప్పాలంటే తను ఏ రోజు కూడా అంటే ఒక అబ్బాయి, అమ్మాయి లాగా అట్లా ఏం లేదు మా మధ్య. యాజ్ ఎ బ్రదర్ లాగా. తను అందువల్ల ఏంటంటే నాకు అది కూడా ప్రాబ్లమ్ లేదు తనతోటి. ఈ 2 పాయింట్స్ వల్ల నేను కూడా ఓకే. క్లోజ్. ఓకే. రోజు తను ఫోన్ చేయగానే నేను ఏంటంటే కుర్చీదాత కూడా చెప్పేటప్పుడు సత్యలాగా నేనేం చక్కగాదు అని అన్నాడు కదా! మరి అందువలన మీకు అంత సేఫ్టీ ఉందంటారా? అంటే నేనేమంటానంటే ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, గే కావచ్చు, ట్రాన్స్‌జెండర్ కావచ్చు. సత్య విషయంలోని అంటే ఇప్పుడు నేను
అంటే ఇప్పుడు బాలు కావచ్చు, సత్య కావచ్చు ఏంటనేది ప్రపంచం అంతా తెలుసు. సో మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి అమ్మాయిలు నచ్చుతారా, అబ్బాయిలు నచ్చుతారా ఏంటి అనేది ఎవ్రీబడి నో. అయితే నేనేమంటున్నానంటే అంటే ట్రాన్స్జెండర్ గే తప్పు చేస్తే ఒప్పైతుంది, అది రాంగ్. నేను అనేది ఏంటంటే ఎవరైనా ఎందుకునో కొంతమంది ఎలా అంటారంటే నువ్వు మా మీద ఫైట్ చేస్తున్నావు, మేము మా టీం అంతా తీసుకుని వస్తామంటే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా రాసి పెట్టుందా అమ్మాయి తప్పు చేస్తే పనిష్ చేయాలి, అబ్బాయి తప్పు చేస్తే పనిష్ చేయాలంటే యాజ్ అ గే ఆర్ యాజ్ అ ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా మనలాగా మనుషులే అన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది కదా. మరి దానికి ఎందుకు వాళ్ళు మేము మా అందరిని వేసుకుని వస్తామంటే నాకు అర్థం కాలేదు అది. అంటే మీరు ఒక మనిషిని చంపేసినా ఒప్పైపోతుందా? అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతారు కదా. అట్లా నేను అంటున్నా. అలా చాలా మంది ఇంతకుముందు కూడా నేను రాకేష్ మాస్టర్ షోలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ ఇట్లానే లేనిపోయిన అబండాలు నమ్మిదేసింది. దాని గురించి నా గురించి బ్యాడ్గా మీడియాలో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఆమె అదే అంటుంది, నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు అంటే నేను మిమ్మల్ని కించపరిచి మాట్లాడట్లేదు. నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అయితే నువ్వు తప్పు చేసినప్పుడు ఒక ఆమె తప్పు చేసిందంటే వాళ్ళు అడుగుతారు ఎవరు తప్పు చేశారంటే ఇట్లా పలానా ట్రాన్స్జెండర్ అంటే దాంట్లో తప్పేముంది. అట్లనే ఇప్పుడు వైజాగ్ సత్య తప్పు చేసినప్పుడు నేను చెప్తాను తప్పు అని.